జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీ నాన్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనకి చదివిస్తున్నారు. దయచేసి పిచ్చి పిచ్చిగా మాత్రం బిహేవ్ చేయొద్దు, గుర్తుపెట్టుకో. చక్కగా చదువుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ నాన్న, అందరికి థ్యాంక్ యూ. ఇది మా సిపి గారి శంఖభ్రత సంకల్పం. డ్రగ్స్ వద్దు చదివే ముద్ద అనే కార్యక్రమాన్ని వైజాగ్ లో కూడా సిటీ మొత్తం చేస్తున్నారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటేనండి, పిల్లలందరూ కూడా తెలుసో తెలియకో ఏదో సినిమాలు చూసో లేకపోతే ఏదైనా యాడ్స్ చూసో లేకపోతే ఇంకోటి చూసో సరదాగా సిగరెట్స్ స్టార్ట్ చేసి తర్వాత డ్రగ్స్ వరకు వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే మా సిపి గారి ఉద్దేశం శ్రీ శంకరపతి బాచి సార్, మీకు తెలుసు సిటీ అంతటా కూడా డ్రగ్స్ కోసం అవేర్నెస్ పెట్టి ఎక్కడ ఏ మూల ఉన్నా ఆయన ఎక్కడ పండిస్తున్నారు, ఎవరైనా ఇక్కడ దొరికితే ఎక్కడ పండిస్తున్నారో అక్కడి వరకు వెళ్ళమని చెప్తారు. సో మేము కూడా అక్కడి వరకు వెళ్ళే పట్టుకుంటున్నాం. దీని తాలూకు ఈ రోజు కార్యక్రమం, ఈ రోజు మన భీమిలి మండలంలో చేసే కార్యక్రమం ఏంటంటే సడాను, తర్వాత జూనియర్ కాలేజ్, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, తర్వాత డైట్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ ప్రిన్సిపల్ గారు, డైట్ కాలేజ్, సడాను, ఇవందరూ కూడా విద్యార్థులు దాదాపు 8 మంది వచ్చారండి. వీళ్ళతో మొత్తం మన భీమిలి పురపాలక వీధుల్లో డ్రగ్స్ కోసం, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు, డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు అనే కార్యక్రమం కూడా చేసాం. సంతోషం, మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేశారు. దీని తాలూకు మెయిన్ ఉద్దేశం అంటే ఏ పిల్లలకు కూడా ఈవెన్ అదొకటే కాకుండా సంబంధించి పిల్లలకి ఏ కష్టం వచ్చినా పోలీసు వారు అండగా ఉన్నారనే విషయం తెలియాలి. వీళ్ళకి కూడా ఈవ్ టీజింగ్ చేసిన, మైనస్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, అలాగే వీధుల్లో మొత్తం పబ్లిక్ అందరూ కూడా దీని ద్వారా పిల్లల ద్వారా అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమం చేశాం బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు.